दोषैरेतैः कुलज्ञानां वर्णसङ्करकारकैः उत्साध्यन्ते जातिधर्माः కులధర్మాశ్చ శాశ్వతాః. దోషైః ఈ దోషాల వలన, ఏతైః ఇవి వర్ణ సంకరం వల్ల కలిగే దోషాలు, కుల జ్ఞానం వంశాన్ని నాశనం చేసేవారి, వర్ణ సంకర కారకైః వర్ణ సంకరాన్ని కలిగించే, ఉత్సాధ్యంతే నశిస్తాయి, పాడవుతాయి, జాతి ధర్మాః జాతులకు ప్రత్యేకమైన ధర్మాలు, సామాజిక కర్తవ్యాలు, కుల ధర్మాః వంశానికి సంబంధించిన ఆచారాలు, చ మరియు శాశ్వతాః శాశ్వతమైనవి, కాలానుగుణమైనవి. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. అర్జునుడు అంటున్నాడు, ఈ వర్ణ సంకరాన్ని కలిగించే దోషాల వల్ల వంశాన్ని నాశనం చేసే వారి జాతి ధర్మాలు, వంశ ధర్మాలు శాశ్వతంగా నశించిపోతాయి. అంటే వంశం నాశనమైతే కేవలం కుటుంబం మాత్రమే కాక సమాజంలో జాతి ప్రత్యేక ధర్మాలు, ఆచారాలు కూడా పాడైపోతాయి అని అర్జునుడు చెప్తున్నాడు. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. 41వ శ్లోకంలో స్త్రీల రక్షణ కోల్పోతే వర్ణ సంకరం ఏర్పడుతుంది అని చెప్పేసి చెప్తారు. 42వ శ్లోకంలో వర్ణ సంకరం వల్ల పూర్వీకులు పతనం చెందుతారు అని వివరిస్తాడు. ఈ శ్లోకంలో వర్ణ సంకరం వలన జాతి ధర్మాలు, కుల ధర్మాలు నశిస్తాయి అని అర్జునుడు వివరిస్తున్నాడు. ఇది మొత్తం సమాజ క్రమానికి ప్రమాదకరమని అర్జునుడు విశదీకరిస్తున్నాడు. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. దయచేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.